భారతీయ జనతా పార్టీలో మున్సిపల్ కార్పొరేషన్ల అంశం ఇప్పుడు అంతర్గత రాజకీయాలుగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు విషయంలో బీజేపీ నేతల మధ్య తీవ్ర విభేదాలు బయటపడుతున్నాయి. దీంతో పార్టీ పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి అన్నట్టుగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ గా ప్రకటించాలన్న డిమాండ్ ఒకవైపు ఊపందుకుంటూ ఉండగా, మల్కాజ్గిరినే కార్పొరేషన్ కావాలన్న వాదన మరోవైపు రాసుకుంటుంది. ఈ అంశంపై పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటుతున్నట్లు సమాచారం. ఎవరికి లాభం, ఎవరి రాజకీయ భవిష్యత్తుకు దెబ్బ అన్న చర్చ మొదలవడంతో పాటు చివరకు పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది. బీజేపీలో ఈ కార్పొరేషన్ పంచాయతీ ఎలాంటి రాజకీయ మలుపులు తిప్పుతుందో చూడాలి. గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ రాజకీయాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా తిరుగుతున్నాయన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై స్పందించాల్సిన బీజేపీ నేతలే పరస్పరం సిగపట్లకు దిగడం హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ ను 3 కార్పొరేషన్లుగా విభజించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకురావడంతో తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయాలు మరింత భగ్గుమంటున్నాయన్న టాక్ వినిపిస్తోంది. కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు అంశం నేతల మధ్య విభేదాలకు దారితీస్తుందని సమాచారం. ఒకే పార్టీ నేతల మధ్య సాగుతున్న ఈ రాజకీయ రచ్చ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందా, లేక ఎవరి రాజకీయ అజెండాకు ఇది ఉపయోగపడుతుందా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. సికింద్రాబాద్ను కాదని మల్కాజ్గిరిని మున్సిపల్ కార్పొరేషన్ గా ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలు నడుస్తున్న వేళ బీజేపీలోనే ఈ అంశం తీవ్రమైన చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వము ఏకపక్షంగా ఈరోజు కార్పొరేషన్స్ నిర్ణయించడం జరిగింది. ఇది ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులతో కానీ రాజకీయ పార్టీలతో కానీ చర్చించి ఈ యొక్క మున్సిపాలిటీల కానీ కార్పొరేషన్స్ కానీ ఏర్పాటు చేసినట్లయితే బాగుండేది. మరి ఈరోజు ఈ యొక్క సికింద్రాబాద్ సంబంధించి కూడా మరి సికింద్రాబాద్ పేరు మీద కార్పొరేషన్ ఉండాలనేటువంటిది ప్రజల కోరిక. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము సానుకూలంగా ఆలోచన చేయాలి. దీనిపైన సానుకూలమైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద మొండిగా పోకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అందరితో చర్చించి ఈ యొక్క ప్రజల డిమాండ్కి అనుకూలంగా స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనికి కౌంటర్ గా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సికింద్రాబాద్ లో కంటోన్మెంట్ తప్ప ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమీ లేదని, మినీ ఇండియాగా పేరున్న మల్కాజ్గిరినే మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయడం ఉత్తమమని ఈటెల స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా వేరు, సికింద్రాబాద్ జిల్లా వేరే పెట్టలేకపోయింది. జిల్లాగా వాళ్ళు ఆలోచించుకుంటారు. మల్కాజిగిరి మెడికల్ జిల్లా కింద పెట్టబడ్డ జిల్లా, రాష్ట్రంలో పెద్ద జిల్లా, ఎక్కువ జనాభా కలిగిన జిల్లా. మల్కాజిగిరి పార్లమెంట్ అనేది దేశం మొత్తంలో 40 లక్షల ఓట్లు కలిగిన జిల్లా, పార్లమెంట్ చేసుకోవాలి. అలాంటి జిల్లాని మనం మార్చాలనేటువంటి డిమాండ్ అయితే పూర్తిగా సత్యదూరము, దుర్మార్గమైన ఆలోచన, ప్రజల్ని అవమానపత్రం తప్ప కాదని చెప్పి మనం చెప్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, సికింద్రాబాద్ గ్లామర్కి, సికింద్రాబాద్ చరిత్రకి, సికింద్రాబాద్ గొప్పతనాన్ని మీరు వింటున్నారు. కానీ మీరు ఇవాళ మాట్లాడుతున్నారు, ఆయన ఎందుకు చేయలేకపోయిందో మీరు సమాధానం చెప్పాలి. సికింద్రాబాద్ జిల్లాకి మల్కాజిగిరి, ఉప్పల్ అంతా కలిపి ఎందుకు చేయలేకపోయింది సికింద్రాబాద్ జిల్లా? ద్వంద్వ ప్రమాణాలు. మీ దగ్గర అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా మాట్లాడతారు. సికింద్రాబాద్ ను కార్పొరేషన్ చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు ఎంపీల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధం పార్టీకి తలనొప్పిగా మారిందా, లేక అంతర్గత రాజకీయాలేనా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య కొనసాగుతున్న పంచాయతీతో బీజేపీ పెద్దల్లో గందరగోళం నెలకొందన్న చర్చ జోరుగా సాగుతుంది. ఎవరి వాదనకు మద్దతిస్తే ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదురవుతాయో అన్న అయోమయం పార్టీ నాయకత్వాన్ని వెంటాడుతున్నట్లు సమాచారం. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు 2 విభిన్న దారుల్లో నడుస్తూ ఉండటంతో పార్టీ క్యాడర్ కూడా అయోమయంలో పడిందని టాక్. ఈ అంతర్గత విభేదాలకు పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అంశం ఇప్పుడు బీజేపీలో సాధారణ విధాన చర్చను దాటి నేరుగా పవర్ పాలిటిక్స్ గా మారిందన్న అభిప్రాయం బలపడుతుంది. ఒకవైపు మల్కాజ్గిరిని కార్పొరేషన్ చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు ఈటెల రాజేందర్ బహిరంగంగా సానుకూలంగా స్పందిస్తుంటే, మరోవైపు సికింద్రాబాద్ కార్పొరేషన్ ను పక్కన పెట్టడంపై కిషన్ రెడ్డి ఫైర్ అవుతున్నారు.
ఇది కేవలం అభిప్రాయ భేదం కాదని తమ రాజకీయ బేస్ను కాపాడుకునే ప్రయత్నమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు కీలక ఎంపీలు కావడం, ఇద్దరి సెగ్మెంట్లు గ్రేటర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం వల్ల ఎవరి వాదనకు పార్టీ మద్దతిస్తే మరో వర్గం అసంతృప్తికి గురవుతుందన్న భయం బీజేపీ పెద్దల్లో కనిపిస్తోందట. అందుకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఈ అంశంపై సాఫ్ట్ స్టాండ్ తీసుకొని ప్రభుత్వ ప్రకటన తర్వాతే స్టాండ్ ప్రకటిస్తామంటూ మాట దాటవేశారన్న విమర్శలు తెరపైకి వచ్చాయి. సికింద్రాబాద్ విషయంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన కిషన్ రెడ్డి ప్రజలతో కలిసి పోరాటానికి సిద్ధమంటూ హెచ్చరించడం రాజకీయంగా మరింత మంట రాజేసింది. అంతేకాదు, సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ చేస్తున్న నిరసనలకు కూడా ఆయన మద్దతు తెలిపారన్న ప్రచారం బీజేపీ లోపలి విభేదాలను బహిర్గతం చేసినట్లేనా అన్న ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఇద్దరు నేతల గోల ఒక విధంగా కొనసాగుతుండగా రాష్ట్ర నాయకత్వం తీరు మాత్రం మరో రకంగా ఉండడంతో బీజేపీ కేడర్ పూర్తిగా డైలమాలో పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎవరి మాట నమ్మాలి, ఎవరి వెంట నడవాలి అన్న ప్రశ్నలు కింది స్థాయి కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కార్పొరేషన్ అంశం బీజేపీలో కేవలం పాలసీ డిబేట్గా కాకుండా అంతర్గత విభేదాలను బహిర్గతం చేసిన రాజకీయ సంకేతంగా మారింది. ఒకే పార్టీ నేతలు బహిరంగంగా భిన్న స్వరాలతో మాట్లాడడం పార్టీ ఏకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్న విమర్శలు కూడా ఊపందుకుంటున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, కమలం పార్టీలో ఈ కార్పొరేషన్ల పంచాయతీ ఎటు దారి తీస్తుంది? ఇది తాత్కాలిక రాజకీయ రచ్చగానే మిగిలిపోతుందా, లేక రానున్న రోజుల్లో బీజేపీ అంతర్గత రాజకీయాలకు పెద్ద మలుపు తిప్పుతుందా అన్నది వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాచీ కనెక్ట్స్.